నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, అనురాధ నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? వారి స్వభావం ఎలా ఉంటుంది? అలాగే వారు పాటించాల్సిన నియమాల గురించి వివరించండి. చాలా సంతోషం తల్లి. అనురాధ నక్షత్రానికి నక్షత్రాధిపతి శని తల్లి. ఈ నక్షత్రానికి అధిపతి శని. మెంటల్ డిజార్డర్ సైకోస్ అవునా గురుగారు? వీళ్ళది అంటే ఒక రకమైన సైకో మెంటాలిటీ ఉంటుంది. ఓకే. వీడు తప్పు చేసి ఎదుటి వాడిదే తప్పు అని నింద వేసే వాళ్ళలో ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు ముందుంటారు. తప్పు అనురాధ నక్షత్రం వారు చేసి వీడెక్కడ తప్పించుకోవాలని పక్కవాడి మీదకి నెట్టేసి వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. మళ్ళీ వీడి దగ్గర ఉంటాయి తల్లి సకల సర్వగుణ సంపన్నులు అవుతారు. సకల సర్వగుణ సంపన్నులు అవుతారు వీరు. ఇంకా వీళ్ళలో ఉంటుంది దరిద్రం ఎలాంటిది అని అంటే తాండవం ఆడుతూనే ఉంటుంది ఎప్పటికీ. నక్షత్రానికి అధిపతి శని అయినా ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అంటే మనకి ఏదైనా లగ్న కుండలిలో 12 కుండలీలు ఉంటాయి కదా, ఆ 12 లగ్న స్థితిగతులలో కొంతమందికి 65% ఇందులో చెడ్డవాళ్ళే ఉన్నారు తల్లి. 65% చెడ్డవాళ్ళే ఉంటారు. ఈ అనురాధ నక్షత్రంలో శాంతి స్వభావాలు చాలా రేరు, చాలా రేరు. కోపం అంటావా, విపరీతమైన కోపం. మళ్ళీ ఆ కోపం ఎవరి మీద చూపిస్తారో తెలుసా? ఏదో బయటకు వచ్చి ఇట్లా రొమ్ములు చింపుకొని అన్నట్టుగా కాదు, బయట పిల్లి లెక్క బతుకుతాడు. వీళ్ళ కోపం ఎక్కడ ఉంటుంది? ఇంట్లో. బయటది మొత్తం తీసుకువచ్చి ఇంట్లో రుద్దుతారు. ఎప్పుడైనా తెలుసా ఇది విన్నారా? బయట మాత్రం పిల్లి, ఇంట్లో మాత్రం పులి అంటారు. కానీ బయట పులి లెక్కుండి ఇంట్లో పిల్లిగా ఉండేటి వాళ్ళు చాలా తక్కువ. ఈ అనురాధ నక్షత్రం వాడు బయటనే పిల్లి, లోపలనే పులి. అలాంటి వాళ్ళే ఈ అనురాధ నక్షత్రం వారు. అయితే ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు ఏంటంటే కాస్త మెంటల్ సైకో ఎక్కువగా ఉంటుంది వీరికి. సైకోయిజం. ఎదుటి వ్యక్తిని ఎప్పుడు ఎట్లా కొట్టేద్దామా, ఎలా నాశనం చేద్దామా, నేను చేసిన తప్పు వాడి మీద ఎప్పుడు వేద్దామని ఇట్లా కుతూహలంగా ఎదురు చూస్తూ ఉంటారు వీరు. విన్నారా? ఈ అనురాధ నక్షత్రానికి పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువరా. ఈ మిగిలిన 45% ఉన్నది కదా, లగ్న కుండలిలో తేడా ఉన్న వాళ్ళలో అంటే మంచి తత్వాల్లో ఉన్నవారికి, ఈ మంచి తత్వంలో ఉన్నవారికి ఏమవుతుందంటే ప్రేమించిన వాళ్ళే దూరం అవుతారు. వీడు ఎంత ప్రేమ చూపిస్తాడో వాళ్ళంత దూరం అయిపోతూ ఉంటారు, దగ్గరగా ఉంటారు. ఎందుకనంటే నక్షత్ర స్వభావమే కోపము. అన్నారా? ఇంకా వీరిలో ఇంకో లక్షణం కూడా ఎలా ఉంటుందంటే తల్లి, ప్రేమ ఎవరినైతే నమ్ముతారో వారితోనే జీవితాంతంగా ఉంటారు. ఎవరినైతే నమ్ముతారో వారితోనే జీవితాంతంగా ఉంటారు. కాకపోతే వాళ్ళ మీదికి ఒక డామినేషన్. ఎలాంటి డామినేషన్ ఉంటుందనంటే నేనే నీకు దిక్కు, నేను కాకపోతే నీకెవ్వరు దిక్కుండరు అనే స్థితిగతులకు దిగజారుస్తారు వాళ్ళను. నెగటివ్ కదా గురుగారు? అది నెగిటివే తల్లి. అనురాధ విషయంలో ఎలా ఉంటారంటే తల్లి, కొంతమంది పేరు పట్టి అనురాధ అనుకుంటారు. పేరు పట్టి కాదు, జన్మనామ ప్రకారంగా అనురాధ. పేరు పట్టే నామం అంటే పేరు ప్రకారంగా ఉండే నామానికి కూడా ఈ స్వభావాల్లో 50% వస్తుంది. 50% అంటే మంచి చెడు రెండు కలిసి ఉంటాయి. విన్నారా తల్లి? అట్లా. కాకపోతే ఏంటి అని అంటే వీళ్లకు శనితత్వ దోషాలు, ఈ గుణగణాలు తేడా ఉంటాయి కాబట్టి శని ప్రభావం వారికి ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే వారు ఎప్పుడు ఏమి చేస్తున్నా పైకి ఎదగలేరు. ఎదిగే వాళ్ళు చాలా రేరు అనురాధ నక్షత్రం వారు. 100లో ఒక 20% కూడా ఇప్పటివరకు ఎదగలేదు. కానీ 80-85% వరకు ఎదగని వారు. కాకపోతే వారికి ఏంటి అనంటే వాళ్ళల్లో ఉండేటువంటి క్రతుతత్వ దోషాధికాలు ఏవైతే ఉంటాయో అట్టి దోష నివారణ కావాలి అనంటే కుంకుమాలో నీకు ఎన్ని కుంకుమాలు తెలుసు తల్లి? నిజం చెప్పాలంటే తెలియదు గురుగారు. మామూలుగా స్టోర్లోకి వెళ్తాం, దేవుడికి పూజ చేసుకోవాలి, కుంకుమ ఇవ్వండి అని తీసుకొని వస్తాం, కానీ అందులో రకాలు ఉంటాయని అయితే నిజంగా ఐడియా లేదు గురుగారు. మొగలి రేకుల కుంకుమ, కస్తూరి కుంకుమ, మహారాష్ట్ర కుంకుమ, పసుపు కుంకుమ అని, ఆరావళి కుంకుమ, నాగ సింధూరము, ఇగో ఇలా ఎన్నో ఉన్నాయి. వాటిలలో అత్యంత శక్తివంతమైంది శని ప్రభావము మన మీద
ఇంకొకటి ఇది ఏంటంటే కేవలం ఈ నక్షత్రం వారే పెట్టుకోవాలా అనేది లేదు. అష్టమ శని, అర్ధాష్టమ శని, సాడే సాతు శని ఇలా నడిచే వాళ్ళు ఎవరైనా సరే ఈ కుంకుమ ధరించిన, ఈ అనురాధ నక్షత్రం వారైనా సరే ఈ కుంకుమ, ఏం కుంకుమ? నల్ల కుంకుమ. నల్ల కుంకుమ. విన్నావా తల్లి? ఈ నల్ల కుంకుమ ఎవరైతే ధరిస్తారో వాళ్ళల్లో శని ప్రభావం అనేటువంటి దోషము తగ్గుముఖము పడి మంచి తేజోవంతులు అవుతారు తల్లి. చూడు ఇది కూడా ఒకసారి. దీని సువాసన చూస్తాను గురుగారు. ఇది పౌడర్ రూపంలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. పౌడర్ రూపంలోనే ఉంది గురుగారు. అదేమంత స్మెల్ ఉండదు తల్లి. మనం హోమం చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది గురుగారు. భస్మరహితంగా ఉండేవాటిని, అంటే వాటిని ఏం చేస్తామంటే కొన్ని నలుపు వృక్షాలు కొన్ని ఉన్నాయి తల్లి. ఓకే గురుగారు. నలుపు వృక్షములు అంటారు వాటిని. ఆ నలుపు వృక్షాలను ఏం చేస్తామంటే ఇంటికి తీసుకువచ్చి 8 మాసాలుగా అంటే ఒక నెల రోజులు మొత్తం నీళ్ళలో నానబెట్టేస్తాము. తర్వాత కింద గోతి తీసేసి ఆ కర్రల్ని దాంట్లో వేసి మూసేస్తాము. అట్లా 8 మాసము భూమిలోనే మగ్గుద్ది, చెదలు పడుతుంది అప్పటికి. తర్వాత వాటిని తీసి దంచి మొత్తం చెదలు లేకుండా పొడి చేసేసి దాన్ని సెట్ చేసిన తర్వాత దాంట్లో నుంచి ఒక రకమైన పొడి వస్తుంది. ఆ పొడిలో కాస్త భస్మము, అంటే మనం హోమం చేస్తాం కదా, ఆ హోమ భస్మం వేసి కలిపితే ఆ రంగులో వచ్చేస్తుంది అన్నట్టు. అన్నారా తల్లి? దాంతో మాత్రమే తయారవుతుంది నల్ల కుంకుమ. ఈ నల్ల కుంకుమ అత్యంత శక్తివంతమైంది, అత్యంత ప్రభావితం కూడా చేసేదే ఈ నల్ల కుంకుమ అంటారు. అది ఎవరైతే ధరిస్తారో వాళ్ళకు ఉండేటువంటి సర్వాధిక దోషాలు నివారణ అవుతూ ఉంటాయి. ఓకే గురుగారు. అలాగే వీరు పాటించాల్సిన నియమాలు ఏంటి అంటే ఏ గుడికి వెళ్తే కొంచెం ఆ ప్రభావం తగ్గుతుందో కొంచెం తెలియజేయండి గురుగారు. వీరు ఎక్కువగా శివాలయమును మరియు రామాలయము వెళ్ళాలి తల్లి. శివారాధన మరియు రామాలయము ఇది గనక వాళ్ళు ఆచరిస్తే వాళ్ళల్లో ఉండేటువంటి దోషాలు నివారణ అవుతాయి. శివాలయంలో ముఖ్యంగా మాస శివరాత్రి రోజున స్వామివారికి అన్న పూజ చేయించడం ఎంతో ముఖ్యమైంది వీళ్ళకు. ఆ అన్న పూజ చేయడం వలన శని అనే ప్రభావము వారి వైపు కూడా రాకుండా వాడి బుద్ధిని మార్చి, సైకో ఇలా ఉన్నది కదా, ఆ సైకోయిజం అనేటువంటి బుద్ధిని మార్చి వాళ్ళకంటూ ఒక యోగాన్ని కూడా అందింపజేస్తుంది తల్లి.